నాకు ఇలాంటివి చూడాలంటే బాగా ఇష్టం తెలుసా. రెండు దగ్గర ఉన్నాయి రసాలు. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. ఏంటి క్రాకర్స్ అని చూస్తున్నారా? అదేనండి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. మేమైతే చీరాల బయలుదేరామండి. ఆ మధ్యలో అయితే ఈ సన్నివేశం జరిగింది. సో దీన్ని అయితే నేను వీడియో తీసాను. నాకు అలా ఆకాశంలో క్రాకర్స్ పేలుతుంటే చూడటం చాలా ఇష్టం. ఒక పని మీద కోసం మనం వెళ్తే 2 పనులు జరిగినట్టు మాకైతే ఈసారి 3 పనులు జరిగినాయండి. అవేంటంటే ఈరోజైతే మేము అంటే ఎండలో మిరపకాయలు కోసాము. సో బాగా ఎండ ఉండడం వల్ల తలనొప్పి అయితే హెవీగా వచ్చేసింది. అందుకోసమని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్లో 2 సూదులు వేసాడులండి. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలి కదా, రాకుండా ఎలాగో మిరపకాయలు అయిపోయాయి కదా, లాస్ట్ రోజు మంచిగా బిర్యానీ తెచ్చుకొని తిందామని చెప్పి చీరాల అభిరుచి రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. అయితే రెస్టారెంట్‌కి వెళ్ళే తావులోనైతే మాకు ఈ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. ఇదివరకు ఒకసారి చీరాల వచ్చినప్పుడు నేను చూసానులెండి, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మాత్రమే కుదిరిద్ది ఇది చూడటానికి. సో మేమైతే మార్నింగ్ వెళ్ళాము. ఈవినింగ్ అయితే పిల్లలుంటారు కదా, సరిగ్గా కుదరదని అవ్వదనుకున్నా ఇంకా. కానీ పనిలో పనిగా ఇటు రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు చూసేసరికి ఇంకా మా వారు నేనైతే వెళ్ళాము. మేమిద్దరమే వచ్చాము. ఇంక పిల్లల్ని ఎవరిని తీసుకురాలేదు. నేను మామూలుగా అన్ని రకాల చేపల్ని చూడవచ్చు వండర్‌లా అనేసరికి నేను ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ ఎక్వేరియంలో పెట్టి చూపిస్తున్నారు. కానీ చిన్ని చిన్ని చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు అన్నీ కూడా ఉన్నాయి. తాబేళ్లున్నాయి, అలానే పీతలు, రొయ్యలు ప్రతిదీ కూడా పెట్టారు. కాకపోతే కొన్ని వాటర్ చేంజ్ చేస్తే ఇంకా బాగా కనిపించాయి. కొన్ని బాగా వాటర్ అనేది గలీజ్‌గా అనిపించింది. అందుకే సరిగ్గా అయితే కనిపించలేదు కదా. కొన్ని మాత్రం చాలా బాగా కనిపించాయి. తెల్ల తెల్ల చేప. మా పిల్లల్ని తీసుకొచ్చుంటే భలే ఎంజాయ్ చేసేవారేమో. ఇలాంటివంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం. కానీ మేమే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చాం కదా, సో ఇంకో రోజు వాళ్ళని తీసుకొద్దామని అయితే అనుకున్నాము. ఇవి పీతలు. ఈ అన్ని పీతలు కూడా కిందుంటే మాత్రం ఇదిగోండి, ఒక పీత మాత్రం చెట్టెక్కి కూర్చుంది. ఇక్కడి నుంచే మనకి హాయ్ చెప్తున్నట్టుంది. నాకు ఈ అంటే చుట్టూ కింద మనం ఉండి మన చుట్టూ వాటర్ ఉండి అంటే రియల్‌గా సముద్రం లోపల ఉండే ఫీలింగ్ ఉంటుంది కదండీ, మన చుట్టూ చేపలు తిరుగుతుంటే. సో నేను అలాంటివి చూడాలని అయితే ఎప్పటినుంచో నాకు కోరిక. ఇక్కడ కూడా అలానే ఉంటుందనుకున్నాం మేబీ, కానీ అంతా కూడా రివర్స్. ఈ వాటర్ చూడండి, అస్సలు క్లీన్ చేయలేదు. తాబేళ్లయితే అసలు ఎన్నున్నాయో కూడా కనిపించట్లేదు. ఫస్ట్ ఒకటే ఉందనుకున్నాము, తర్వాత ఇంకోటొచ్చింది బయటికి. మొత్తం 2 ఉన్నాయి తాబేళ్లు. వాటర్ క్లీన్ చేస్తే ఇంకా నీట్‌గా కనిపించేవి. కొన్ని మాత్రమే చూసాము. కొన్నైతే ఇంకా ఏం చూస్తాంలే అని చెప్పి ముందుకైతే అలా వెళ్ళాము. ఎలాగో డబ్బులు పెట్టి వచ్చాం కాబట్టి కొనకపోయినా సరే మొత్తం ఒకసారి చూసుకొని వెళ్ళాలి ఎలా ఉంటుందో. సో ఇవన్నీ కూడా బాగా బోర్ కొట్టేసాయండి నిజంగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా సైడ్ ఎక్కువగా తిరునాళ్ళు జరుగుతాయి కదా. తిరునాళ్ళలో అయితే మామూలుగా ఖాళీ ఉండదు అసలు వీటికి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటి షాపులు, గేమ్స్ ఇవే ఉంటాయన్నమాట. అసలే మాకు ఈ చుట్టుపక్కల జరిగే తిరునాళ్ళలో కల్లా అది ఒక పెద్ద తిరునాళ్ళండి. ఈ 11వ తేదీన అయితే తోటవారిపాలెంలో పోలేరమ్మ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఆ తిరునాళ్ళు చూడడానికి చాలా బయట ఊర్ల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు చూడటానికి. అంత బాగా జరుగుతుంది. నైట్ అంతా తిరిగినా సరే తిరునాళ్ళు చూడలేమన్నమాట, అంత గ్రాండ్గా ఉంటుంది. అదేనండి, రీసెంట్‌గా రవితేజ గారు టైగర్ నాగేశ్వరరావు గారు సినిమా తీశారు కదా, అందులో స్టార్టింగ్‌లో హీరోయిన్‌ని పోలేరమ్మ తల్లి గుడిలో పెళ్లి చేసుకుంటానంటారు చూడండి. సో నేను ఇప్పుడు చెప్పేది కూడా అమ్మవారి తిరునాళ్ళే, ఆ గుడి తిరునాళ్ళేనండి. ఈ నెల 11వ తేదీన. మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మొదటిసారి అనమాట ఎగ్జిబిషన్‌కి వెళ్ళి కూడా ఏమీ కొనకుండా తిరిగి రావడం. ఎందుకంటే మళ్ళీ 11వ తేదీన తిరునాళ్ళని చెప్పాను కదా, ఇప్పుడు కొన్నానంటే మళ్ళీ అక్కడ మా వారు అవకాశం ఇవ్వరు. సో అందుకు అలా వెళ్ళి మొత్తం చూసుకుంటే మళ్ళీ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇంకా లేట్ అయితే పిల్లలు నిద్రపోతారని ఈ వెనకాలేనండి ఆ ఎగ్జిబిషన్ కూడా. చీరాలలో నాకు ఇష్టమైన రెస్టారెంట్ అయితే ఇదేనండి, అభిరుచి రెస్టారెంటు. ఫుడ్డు బాగుంటుంది, చుట్టూ వాతావరణం కూడా బాగుంటుంది. మా మ్యారేజ్ అయిన నుంచి నేను మా వారు రావాలంటే ఇక్కడికే వస్తాము. సో మంచిగా పిల్లలు పుట్టిన తర్వాత ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నాం, కానీ అంతకుముందు అయితే ఇక్కడికే వచ్చి తినేసి వెళ్ళేవాళ్ళం. పిల్లలతో రెస్టారెంట్లో తినటం అంటే చాలా కష్టం, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే మేము ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నామండి. ఇంకా నేను బయట తిందామని చాప్ వేస్తేనే మా బుడ్డది వచ్చి నిద్రపోతుంది. నాకు మాత్రం ఎక్కువగా ఆరు బయట వెన్నెల్లో భోజనం చేయడం అంటే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు తిన్నామో లేదో గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా సార్లు తిన్నాము. అది కాకుండా ఇప్పుడు వేసవికాలం కదండి, మాది రేకులిల్లు కావటంతో ఇంట్లో ఉక్కబెట్టేస్తుంది. సో ఎక్కువగా అయితే ఫుడ్ మేము బయటే తింటాము.
అలానే కరెంట్ పోయినా సరే బయటే తింటాము. ఎందుకంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా! కమ్మని గాలైతే వస్తుంది. ఇలా గాలి స్వచ్ఛమైన పైరుగాలి కింద ఇలా బయట భోజనం చేస్తుంటే భలే ఉంటుంది. ఒక్కోసారి ఎండకి అంటే ఇంట్లో అస్సలు నైట్ టైం పనుకోలేము కదండీ! ఆ టైంలో కూడా ఇలా బయటైతే మంచాలు వేసుకొని నిద్రపోతాము. కాసేపు ఉండాక మళ్ళీ ఇంట్లోకైతే వెళ్తాము. ఎందుకంటే ఎక్కువసేపు పనుకున్న పైరుగాలికి బాగా చలేసేస్తుంది. సో, రేకుల ఇల్లు మాదైనా సరే మాకు బయట చుట్టూ ఓపెన్ ప్లేస్ కావడంతో చాలా ప్లస్ అయింది. అంటే ఇంట్లో ఉండేది కంటే ఎక్కువగా బయటే మంచమేసుకొని ఉంటాము. మా చుట్టుపక్కల మా బంధువులు కూడా వచ్చి కాసేపు మా ఇంటి దగ్గరే కూర్చొని వెళ్తారు. ఎందుకంటే చుట్టూ చల్లగా ఉంటుంది కదా! మా వారు మాత్రం ఎప్పటికప్పుడు ఈ విధంగా బిర్యానీ అయితే తీసుకొస్తుంటారండి. ఎందుకంటే మామూలుగా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నామంటే ఇంట్లోనే వండుతాను. లేదంటే మాత్రం ఎందుకంటే పొలం మీద కష్టపడి మళ్ళీ ఇంటికొచ్చి వండడం అంటే చాలా కష్టం కదా! సో, అలాంటప్పుడు ఈ విధంగా రెస్టారెంట్ నుంచి అయితే తీసుకొస్తారు. అంటే పొలంలో రోజంతా కష్టపడి ఇలా సాయంత్రం అయితే మంచిగా ఫుడ్ తెచ్చుకొని తినేసి పనుకుంటాము. సో, అదొక ఆనందం అనమాట. ఎందుకంటే ఎప్పుడు కష్టపడేదానికంటే అప్పుడప్పుడు ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి కదా! సో, అలా అనమాట. కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది మంచిగా ఫుడ్ తీసుకుంటే. అందుకని ఎక్కువగా దేనికి ఖర్చు పెట్టనివ్వరు మా వారు కూడా. ఫుడ్ దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే తినే విషయంలో మాత్రం అసలు ఏ లోటు చేయరండి. తినే కాడ మాత్రం పెడతానే ఉంటారు తినలేకని. విధులు పన్ను ముగ్గురు పన్ను వేయండి. ముగ్గురు పన్ను 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 మళ్ళీ ఇదిగో పన్ను అయిపోయి కొట్టండి. రెండు సార్లు ఇది కూడా అయిపోయి కొట్టు. అయిపోయి కొట్టు. మా బుడ్డదానికి పండు అని పలకటం రాక పన్ను పన్ను అంటుంది. ఇంకా తన భాషలోనే మేమంతా కూడా పన్నేస్తాము. పొరపాటున కచ్చి అన్నామంటే మాత్రం అలిగిద్దండి. మాటలు కూడా ఆడదు. ఎంత చిరాకులో ఉన్నా సరే పన్ను అనేసరికి మాత్రం వచ్చి డన్ అంటుంది. అది నాకొకటి బాగా నచ్చుతుంది మా బుడ్డదానిలో. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బుల్లుబుల్లు మాటలైతే ఆడుతుంది. సో, ఇక్కడైతే మాకు కర్రీస్ అయితే ఫ్రాన్స్, ఫిష్ అలానే చికెను, మటన్ అని ఒక 5, 6 రకాలైతే వచ్చాయండి. వీటితో పాటుగా బిర్యానీ ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసాం. అదే మాకు సరిపోయింది. ఇంకో బాక్స్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిన్నాం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. మేము తినగలమా తినలేమా అంటే సరిపోదనుకోని ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చేసాము. కానీ మాకసలు ఫ్యామిలీ ప్యాక్ చాలా ఎక్కువ. ఒక బాక్స్ అయితే అసలు ఓపెనే చేయలేదు. ఒక్కటే సరిపోయింది. ఎప్పుడు తీసుకొచ్చినా సరే రెండో బాక్స్‌లో సగమైనా సరే అయ్యేది. కానీ ఈసారి మాత్రం అసలు ఓపెనే చేయలేదు. ఇదే అలా సరిపోయింది మాకు. చాలా రైస్ అయితే వచ్చింది. నాన్ వెజ్‌లో కల్లా నాకైతే ఎక్కువగా ఇష్టమయ్యేది చికెన్ అండి. చికెన్ తర్వాత ఫ్రాన్స్ ఒకటి బాగా ఇష్టం. బాగా తింటాను. పెళ్ళికి ముందైతే నేను రొయ్యల్ని నేరుగా చూసిందే లేదండి. అటువంటిది నాకు అదే ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడికొచ్చాకే నాకు ఈ రొయ్యల కూర అనేది బాగా అలవాటయిపోయింది. చికెన్ తర్వాత నాకు ఫేవరెట్ కూడా అయిపోయింది ప్రాన్స్ అనేది. బిర్యానీ మాత్రం వేడివేడిగా ఉందండి. వేడివేడిగా ఉన్న బిర్యానీ ఈ చల్లని పైరుగాలిలో తింటుంటే దాని రుచి కూడా ఇంకా ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. సో, మేమైతే మాత్రం చల్లని పైరుగాలిలో ఆ రోజు ఫుడ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇలా అప్పుడప్పుడైనా సరే పిల్లలతో సరదాగా కూర్చొని తినాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఇప్పట్లో వెన్నెల్లో గోరుముద్దలనే పెద్ద పెద్ద కాన్సెప్ట్‌లు అయితే మనం ఇవ్వలేం కదా! సో, ఇలా చిన్న చిన్నగా అందరం కలిసి నలుగురితో మనం బయట భోజనం చేస్తే చాలా బావుంటుంది. మా చుట్టుపక్కల అందరూ కూడా కరెంట్ పోయినా సరే ఇలాగే బయట కూర్చునే తింటుంటారు. ఇప్పటికి కూడా ఎందుకంటే ఇలా బయట ఆరుబయట తినేదనేది ఒక స్వీట్ మెమోరీస్ అనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఎలా అంటే కష్టం కదా! సో, అందుకు అప్పుడప్పుడైనా సరే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఇలా బిర్యానీ తీసుకొచ్చుకున్నా లేదంటే ఇంట్లో నాన్ వెజ్ కర్రీ వండినా సరే కూల్ డ్రింక్ అయితే కన్ఫామ్‌గా తీసుకొచ్చుకుంటామండి. ఎందుకంటే అది మాకు అలవాటు. నేను మాత్రం ఓపెన్‌గానే చెప్తున్నానండి. నాకు మాత్రం నాన్ వెజ్‌తో భోజనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చల్లని కూల్ డ్రింక్ అయితే ఉండాల్సిందే మాకు. సో, అందుకే మేము సండే చికెన్ తీసుకొచ్చుకుంటాం కదా! సో, అప్పుడు కూడా ఇంట్లో థమ్సప్ అయితే తీసుకొచ్చుకుంటాం. ఎక్కువగా థమ్సప్పే తాగుతాము. ఇలా నాన్ వెజ్‌కి చల్లని కూల్ డ్రింక్ తాగితే కాంబినేషన్ చాలా బావుంటుంది. అలానే ఇలా బయట ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పనుకునే ముందు గ్లాస్ మజ్జిగ తాగే పనుకోవాలండి. ఇది మా వారి ఆర్డర్ అనమాట ఇంట్లో. మామూలుగానే ఇంట్లో మేము నైట్ పనుకునే ముందు మజ్జిగనైతే తాగుతాము. అటువంటిది ఇలా బయట ఫుడ్ తీసుకొచ్చుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే ఇందులో రకరకాల మసాలాలన్నీ ఉంటాయి కదా! సో, బాగా వేడి చేస్తుంది. అందుకు కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి కదా! సో, అందుకోసమనైతే మజ్జిగైతే చలవ చేయడానికని తాగుతుంటాము. మజ్జిగ మనకి చాలా చలవ చేస్తుందండి. రోజు పనుకునే ముందు గ్లాస్ మజ్జిగ తాగి పనుకున్నామంటే చాలా వరకు వేడిని తగ్గిస్తుంది.
అందుకే ఎప్పుడు కూడా మేము ఇంట్లో మజ్జిగ అనేది ఎనీ టైం మా ఇంట్లో ఉండాల్సిందే. లేదంటే మా వారు అస్సలు ఊరుకోరు. బయట ఫుడ్డు తింటున్నామంటే దాని వెనకాల కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఇదండి బయట ఫుడ్ తెచ్చుకున్నా సరే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాము. దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. ఇంతకీ మీకు ఇలా ఆరుబయట కూర్చొని భోజనం చేయడం ఇష్టమో లేదా నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. నాకు మాత్రం చాలా ఇష్టమండి. ఎవరైనా తినాలనుకుంటే ఖచ్చితంగా మా ఇంటికొచ్చేయండి. బయట లొకేషన్ అయితే చాలా బావుంటుంది నైట్ టైము. సో, ఇదండి మేమైతే మంచిగా ఆ రోజు ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నైట్ టైం మాత్రం మా ఇంటి చుట్టూ వాతావరణం చాలా కూల్‌గా ఉంటుందండి. నా క్యామ్ అనేది కొంచెం క్వాలిటీ అంత సపోర్ట్ చేయదనమాట. సో, అందుకే ఇలా అయితే వీడియో తీశాను. అదే కొంచెం మంచి క్వాలిటీ బాగుంటే మాత్రం ఇంకా నీట్‌గా కనిపించేది. అప్పటికే లైట్ పెట్టి చాలా ట్రై చేశాను. సో, మొత్తానికి ఏదోలాగా కొంచెమైనా ఫేస్ కనిపించేటట్టు అయితే తీశాను. అప్పుడెప్పుడో పెళ్ళికి ముందు మా అమ్మమ్మ వాళ్ళ పొలం మీద అరిటాకులో భోజనం చేసేదైతే నాకు గుర్తొచ్చిందండి. అక్కడ కూడా ఇంతే సేము. చుట్టూ పచ్చని పైరుగాయల మధ్యలో అయితే పొలంలో భోజనాలు చేశాము. అలానే ఇప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక చుట్టూ అయితే మొత్తం చీకటేనండి. నా కెమెరాకైతే ఇంకా అంతకు మించి అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మామూలుగా చూస్తే చాలా బాగా తెల్లగా కనిపిస్తుంది. కానీ క్యామ్‌లో మాత్రం మొత్తం చీకటిగా ఉంటుంది. సో, మొత్తానికి ఆ రోజైతే మాకు ఇలా గడిచిందండి. ఇంతకీ మీకెలా అనిపించిందో ఈ వీడియో నాకు కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ఆరుబయట ఫుడ్ అనేది ఒకసారైనా సరే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఆ మెమోరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. చాలా అందమైన అనుభూతిగా మిగిలిపోతాయి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఇలా మాలా తిన్నారో లేదో కూడా చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.